ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభములు. మరొకసారి దేవుడి ఉదయకాలం ముందు తన వాగ్దానాన్ని మనకు బయలుపరుస్తున్నాడు. ఈ దిన దేవుని వాగ్దానం కంటే ముందుగా ఈరోజు నీవు మందిరానికి సిద్ధపడి త్వరగా వెళ్ళి ప్రభు సన్నిధానంలో మోకరించి ప్రభు దగ్గర ప్రార్థన చేయి. తప్పకుండా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఈ దిన దేవుని వాగ్దానం ఏమిటంటే విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం. ప్రభు సన్నిధిని నీ హృదయంను కుమ్మరించుదుము. చూడండి దేవుని బిడ్డలారా, చాలామంది దేవుని మందిరానికి వెళ్తున్నారు, వెళ్ళడం లేదని చెప్పట్లేదు. కానీ వెళ్ళిన తర్వాత నీ చింత యావత్తు ఏదైతే ఉందో అది ప్రభు మీద వేయడం అనేటువంటిది నువ్వు నేర్చుకోవాలి. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని ప్రభు సెలవిస్తున్నాడు కదా. మరి ఈ దినాన నీ భారం ఏదైతే ఉందో, నీ ప్రయాసం ఏదైతే ఉందో, నీ చింత ఏదైతే ఉందో, దేవుని సన్నిధానంలో నువ్వు కుమ్మరించేవాడిగా ఉన్నావా? ఒక పాత్రను తీసుకొని అందులో నీటిని నింపగలిగితే, ఆ పాత్రను మరలా ఇట్లా తిరగదిప్పగలిగితే ఆ పాత్రలో ఉన్నటువంటి వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి. ఇప్పుడు అప్పుడు ఆ పాత్రలో ఎటువంటి నీళ్లు కూడా కనిపించవు. ఎందుకంటే పాత్రను మొత్తం కుమ్మరించాము కనుక. ఈరోజు నీ హృదయంలో ఉన్న ప్రతి బాధ, వేదన, సమస్యలు, అనుమానాలు, భయంకరమైన భీతి అన్నిటినీ దేవుని దగ్గర నువ్వు కుమ్మరించగలిగితే, నీ హృదయం ఎంటీగా, నీ హృదయం దేవునికి ఇవ్వగలిగితే దేవుని జీవితంలో కార్యం చేయబోతున్నాడు. అందుకే మనం ఆలోచన చేయాలి, దేవుని సన్నిధానంలో మన హృదయాన్ని కుమ్మరించాలి. అందుకే ప్రభు అంటున్నాడు, హస్తకృత్యములతో కట్టబడినటువంటి ఏ ఆలయంలో నివసింపడు, కానీ తన చేతులతో తన స్వస్థాలతో తయారు చేసుకున్నటువంటి ఈ హృదయం అనేటువంటి ఈ ఆలయంలో దేవుని నివసింపాలని కోరుకుంటున్నాడు పెద్దవని బిడ్డలారా. కనుక నీ హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరించడం నేర్చుకోవాలి. చూడండి, ఒక స్త్రీ ఉంది పరిశుద్ధ గ్రంథంలో. ఆ ఆడబిడ్డ ఏం చేసిందంటే, గర్భం లేక సంతానం లేక గుడ్రాలని పిలువబడతా ఉంది. చుట్టూ ఎవరిని పిల్లలు ఎత్తుకున్నా ఆ తల్లి కంటతడి పెట్టి భయంకరంగా ఏడిచేది. అయితే ఆమె దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంది. పెదవులైతే కదల్చబడతా ఉన్నాయి, కానీ ఆమె నోటి నిండా మాట రావట్లేదు. అయితే ఆమె హృదయం అంత బాధను ఎప్పుడైతే దేవుని దగ్గర చెప్పుకుంటూ వస్తుందో అక్కడే ఒక దైవజనుడు కనబడుతున్నాడు. ఆయనే ఏలీ గారు. అమ్మా, ఇక మీదట రాబోయే తరానికి, రాబోయేటువంటి సంవత్సరమునకు నువ్వు చక్కటి బిడ్డను కంటావు అని చెప్పగానే ఆ తల్లి అప్పటి నుండి నిమ్మలపడింది. ఎందుకంటే ప్రభు మీద ఆనుకొని నమ్మకంగా ఉంది కాబట్టి. ఈరోజు నువ్వు దేవుని యందు నమ్మకం ఉండగలిగితే, విశ్వాసం ఉండగలిగితే, నీ హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరించినప్పుడు మరలా దాని గురించి ఆలోచన చేయకూడదు బిడ్డలారా. కనుక నీ హృదయంలో ఏదైతే ఉందో అది దేవుని దగ్గర తెలియజేయి. దేవుడు తప్పకుండా ఈ పరిశుద్ధ దినాన నీకు సమాధానం, నెమ్మది అనుగ్రహించునుగాక. ఆమేన్.